హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Aaradhya Ads యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో యాడ్ సెట్కి యాడ్కి డిఫరెన్స్ని థియరిటికల్గా ప్రాక్టికల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇక్కడ ఇమేజ్ చూస్తున్నాం. ఈ ఇమేజ్లో చూసినట్లయితే క్యాంపెయిన్ ఒక నేమ్ ఉంది, యాడ్ సెట్ 2 నేమ్స్ ఉన్నాయి, యాడ్ 4 నేమ్స్ ఉన్నాయి. అంటే సింగిల్ క్యాంపెయిన్లో 2 యాడ్ సెట్లు ఉన్నాయి, 4 యాడ్స్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఒక క్యాంపెయిన్లో మనం మల్టిపుల్ యాడ్ సెట్స్ని క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా ఒక్కొక్క యాడ్ సెట్కి మల్టిపుల్ యాడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బేసిక్ స్ట్రక్చర్. ఇప్పుడు క్యాంపెయిన్ అంటే ఏమిటి? మన క్యాంపెయిన్ నేమ్ అంటే ఆబ్జెక్టివ్ గోల్, అది అదే వెబ్సైట్ ట్రాఫిక్, లీడ్ జనరేషన్, సేల్స్ అనేది మనం క్యాంపెయిన్ గోల్. నేను గతంలో ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. యాడ్ సెట్ అంటే ఒక యాడ్ సెట్లో మనం లొకేషన్, బడ్జెట్, ఏజ్, ఇంట్రెస్ట్స్ ఇవన్నీ సెట్ చేస్తాం. సో ఇక్కడ 2 యాడ్ సెట్స్ ఉన్నాయి. మనం ఒక యాడ్ సెట్ని తీసుకున్నట్లయితే ఈ యాడ్ సెట్కి కింద 2 యాడ్లు ఉన్నాయి. అంటే ఈ 2 యాడ్స్ ఈ యాడ్ సెట్లు పరిధిలోకే వస్తాయి. అంటే ఈ యాడ్ సెట్లు ఎగ్జాంపుల్ మనం లొకేషన్ హైదరాబాద్ పెట్టి, ఏజ్ 30 to 40 పెట్టి, బడ్జెట్ 500 పెట్టినట్లయితే ఈ యాడ్ సెట్కి ఉన్న ఈ 2 యాడ్స్కి అదే అప్లై అవుతుంది. లేదు మనం లొకేషన్ వచ్చేసి విజయవాడ పెట్టాము, బడ్జెట్ 500 పెట్టి, పేజ్ వేరే పెట్టారు అనుకోండి, అప్పుడు దానికి ఇంకో యాడ్ సెట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ యాడ్ సెట్లో వచ్చేసి లొకేషన్, ఏజ్, బడ్జెట్ ఇది డిఫరెంట్. సో మనకి ఇది 500 బడ్జెట్ విజయవాడ, ఇది హైదరాబాద్ లొకేషను. సో దీని కింద ఉన్న 2 యాడ్స్ ఈ యాడ్ సెట్ కింద అప్లై అవుతాయి. ఇప్పుడు ఇది మనం లైవ్లో ప్రాక్టికల్గా చూస్తున్నాం. దయచేసి ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. మంచి టాపిక్ ఇది. ఫ్రెండ్స్, ఇది యాడ్స్ మేనేజర్ డాష్ బోర్డు. సో మనం ఏ క్యాంపెయిన్ అయినా రన్ చేయాలన్నా, ఏ క్యాంపెయిన్ క్రియేట్ చేయడం మీద క్లిక్ చేయాలి. ఒక యాడ్ ఎలా క్రియేట్ చేయాలి, అది లైవ్లో ఎలా పర్ఫార్మెన్స్ అవుతుంది, ఆ యాడ్ రిజల్ట్స్ అన్నీ ఒక వీడియోలో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో ప్రధానంగా యాడ్ సెట్స్ అండ్ యాడ్స్కి డిఫరెన్స్ చూస్తాము. ముందుగా ఇక్కడ క్రియేట్ అయిన బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మన క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలి. అవేర్నెస్, ట్రాఫిక్, లీడ్స్, ఎంగేజ్మెంట్స్, ప్రమోషన్స్, సేల్స్ అని ఇలా చాలా ఉంటాయి. సో ఇక్కడ ఎంగేజ్మెంట్ ఎంపిక చేసుకున్నాను, బేస్డ్ ఆన్ ది నా యాడ్ రిక్వైర్మెంట్. ఆ తర్వాత కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు నా క్యాంపెయిన్ నేమ్ రాస్తున్నాను. ఇది ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. క్యాంపెయిన్ నేమ్. యువర్ క్యాంపెయిన్ విల్ డ్రైవ్ టు సింగిల్ ఆబ్జెక్టివ్, ఎయిదర్ వెబ్సైట్ ట్రాఫిక్, లీడ్ జనరేషన్, ఎంగేజ్మెంట్, సేల్స్, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. మన వాటిల్లో ఎంగేజ్మెంట్ అనే గోల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎంగేజ్మెంట్. తర్వాత నెక్స్ట్ నేను క్లిక్ చేయండి. ఓకే, ఇది యాడ్ సెట్ నేమ్. ఇక్కడ మనం సేమ్ నేమ్ అలానే రాద్దామండి. సో మన యాడ్ సెట్ నేమ్ రాశాను. ఇప్పుడు కింద మనం ఆ కన్వర్సేషన్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎంగేజ్మెంట్ అని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మెసేజింగ్ యాప్స్ అనే బటన్ని సెలెక్ట్ చేశాను. ఎందుకంటే ఎవరికైతే నా యాడ్ కనిపిస్తుందో వాళ్ళు వాట్సాప్కి మెసేజ్లు రావాలి. వాళ్ళు క్లిక్ చేసినప్పుడు నా వాట్సాప్కి మెసేజ్లు కావాలి. సో అందుకనే మెసేజింగ్ యాప్స్ అనే బటన్ని నేను సెలెక్ట్ చేశాను. సో నాకు కేవలం వాట్సాప్కి కావాలి కాబట్టి నేను వాట్సాప్ని మాత్రమే సెలెక్ట్ చేశాను.
తర్వాత ఇక్కడ పర్ఫార్మెన్స్ గోల్, బిడ్ కంట్రోల్, ఈ రెండు ఆప్షనల్స్. బై డిఫాల్ట్ వదిలేయండి వీటిని. ఇక్కడ బడ్జెట్ అనే షెడ్యూల్ దగ్గర మనం డైలీ బడ్జెట్ ఎంత అనేది మనం డిసైడ్ అవ్వాలి. నేను డైలీ 500 రూపీస్ బడ్జెట్ ఎంచుకున్నాను. మనం ఇక్కడ 500 సెట్ చేసాము. ఆ తర్వాత స్టార్ట్ డేట్ ఈరోజు జూలై 11th. సో ఈరోజు స్టార్ట్ అవుతుంది నా యాడ్. ఎండ్ డేట్ ఇచ్చి నేను 21st పెడుతున్నాను. సో ఆటోమేటిక్గా 10 days అయిన తర్వాత నా క్యాంపెయిన్ ఆగిపోతుంది. సో ఇక్కడ ఆడియన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్ ఇక్కడ ఇండియా అని ఉంది. సో నేను ఇక్కడ హైదరాబాద్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, నా యాడ్ హైదరాబాద్లో సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను కిలోమీటర్స్ పెంచుకోవచ్చు, అంటే విస్తీర్ణం 40 kilometers, 50 kilometers, డిపెండ్స్ ఆన్ ది రేడియస్. ఓకే, ఇక్కడ ఏజ్ 25 నుంచి 55 సెలెక్ట్ చేశాను. అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకే వెళ్తుంది. ఇక్కడ జెండర్ వచ్చేసి ఆల్ జెండర్స్, అంటే మెన్, ఉమెన్ అందరికి వెళ్ళాలి నా యాడ్. ఓకే, ఇక్కడ డీటెయిల్డ్ టార్గెటింగ్ అనే ఆప్షన్ బై డిఫాల్ట్గా డిజేబుల్ అయింది. ఎందుకంటే ఇక్కడ వీ విల్ యూజ్ ఏ బ్రాడర్ ఆడియన్స్ వెన్ యూ యూజ్ వాట్సాప్ డెస్టినేషన్. సో మనం వాట్సాప్ డెస్టినేషన్ని సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ డీటెయిల్ టార్గెటింగ్ అనేది డిజేబుల్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వాట్సాప్ బటన్తో పాటు మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా సెలెక్ట్ చేస్తే ఇక్కడ బటన్ ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలాగా. ఇక్కడ నాకు వాట్సాప్తో పాటు ఇన్స్టాగ్రామ్ కూడా మెసేజ్లు రావాలి అని క్లిక్ చేస్తే ఇప్పుడు డీటెయిల్డ్ టార్గెటింగ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇది ఇవ్వాలి, డీటెయిల్డ్ టార్గెటింగ్ అని ఇక్కడ ఎనేబుల్ అయింది. ఇంక్లూడ్ పీపుల్ హూ మ్యాచ్. అంటే ఈ ఆప్షన్ వల్ల అడ్వాంటేజ్ నేను గతంలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. మన యాడ్ యాక్యురసీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా మన యాడ్ ఎవరికైతే వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా యాడ్కి వచ్చేసి వాటర్ ప్యూరిఫైడ్ వాటర్, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూషన్, మ్యానుఫ్యాక్చరర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఇలా నా బిజినెస్ సంబంధించిన ఇంట్రెస్ట్లను నేను సెలెక్ట్ చేస్తే నా యాడ్ వీళ్ళతో పాటు మిగిలిన వీళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళకి కూడా వెళ్తుంది అన్నమాట. సో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ టార్గెటింగ్ అనేది అడ్వాంటేజ్ ఇది. ఒకవేళ ఈ ఆప్షన్స్ మనం తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఆప్షన్ నేను డిజేబుల్ చేస్తాను. నాకు ఓన్లీ వాట్సాప్ మాత్రమే మెసేజ్ రావాలి. ఓకే, ఇక్కడ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్, తెలుగు అనేది. బై డిఫాల్ట్ ఆల్ లాంగ్వేజెస్ ఉంది. ఓకే, ఇక్కడ మాన్యువల్ ప్లేస్మెంట్ వచ్చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆడియో నెట్వర్క్స్ బై డిఫాల్ట్గా వీటిని ఎనేబుల్ ఉంచండి, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ నేను ఎంటర్ చేశాను. ఇక్కడ మన యాడ్ నేమ్ రాస్తాను. ఓకే, ఇక్కడ బై డిఫాల్ట్గా మనం ఆల్రెడీ
మనం ఇందాక యాడ్ సెట్లో మన పేజీ ఇచ్చాం కాబట్టి ఇక్కడ అదే పేజీ తీసుకుంది. అదేవిధంగా ఇది ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సింగిల్ ఇమేజ్ అంటే సింగిల్ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ అయిన ఆప్షన్ ఎంటర్ చేయాలి. సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఆల్ ఆప్టిమైజేషన్ ఎనేబుల్ చేయండి. తర్వాత దాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ప్రివ్యూ చూపిస్తుంది మన యాడ్. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేద్దామండి. ఓకే, మనం ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసాము. ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ ఇప్పుడు మన ప్రివ్యూ చూడవచ్చు. రైట్ సైడ్ ఫేస్బుక్ ఫీడ్స్లో ఎలా కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో ఎలా కనిపిస్తుంది, రీల్స్లో ఎలా కనిపిస్తుంది, స్టోరీస్లో ఎలా కనిపిస్తుంది అని ప్రతిదీ మనం ఇక్కడ చూసుకో. ఓకే, ఇక్కడ హెడ్లైన్ హర్రీ అప్ బుక్ యువర్ స్పేస్ అని క్లిక్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ కాల్ టు యాక్షన్ వాట్సాప్ మెసేజ్ బటన్ ఉంది. సో మనకి ప్రివ్యూ చూడవచ్చు. సో ఇలా స్పాన్సర్డ్ యాడ్ ఉంటుంది. మన డిస్క్రిప్షన్ ఇలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. మన యాడ్ ప్రివ్యూ ఈ విధంగా ఉంటుంది. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మన వాట్సాప్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి కన్వర్సేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇది ఒక బేసిక్ క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్. అదేవిధంగా ఈ మూడు ఇటుపక్క కూడా ఉంటుంది. క్యాంపెయిన్ నేమ్, యాడ్ సెట్, యాడ్. సో ఇప్పుడు ఈ యాడ్ సెట్లో మనం ఇంకొక యాడ్ క్రియేట్ చేద్దాం సింపుల్గా. నేను డూప్లికేట్ తీసుకుంటున్నాను మీకు అర్థం కావడం కోసం. ఓకే, ఈ యాడ్ సెట్ వచ్చేసి బడ్జెట్ 500 ఉంది. లొకేషన్ హైదరాబాద్ ఉంది. ఏజ్ 25 to 55 ఉంది. సో ఈ రెండు యాడ్స్కి ఇది అప్లై అవుతుంది. అంటే ఈ 500 రూపీస్ని ఈ రెండు యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. అంటే దీనికి 250 ఖర్చు అవుతుంది, దీనికి 250 ఖర్చు అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను మరో యాడ్ సెట్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ యాడ్ సెట్ వచ్చేసి యాడ్ సెట్లో నేను మార్పులు చేస్తున్నాను. ఓకే, ఇక్కడ బడ్జెట్ 1000 పెట్టాను. ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఇండియా మొత్తం అని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఏజ్ గ్రూప్ అదే ఉంచాను. ఓకే, ఇప్పుడు ఒక క్యాంపెయిన్ నేమ్లో రెండు యాడ్ సెట్స్ ఉన్నాయి. మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఫోల్డర్ సింబల్ ఉంటే అది క్యాంపెయిన్ నేమ్. అదేవిధంగా 4 బాక్సులు ఉంటే అది యాడ్ సెట్. ఇలా సింగిల్ బాక్స్ ఉంటే అది యాడ్. ఇది ఒక యాడ్, ఇది యాడ్ సెట్, యాడ్, యాడ్. సో ఇప్పుడు ఒకసారి మనం స్ట్రక్చర్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఒక క్యాంపెయిన్ ఉంది. ఆ క్యాంపెయిన్ వచ్చేసి మనం గోల్ సెట్ చేస్తాం. వెబ్సైట్ ట్రాఫిక్ లీడ్ అనేది. అదేవిధంగా ఇక్కడ 2 యాడ్ సెట్ ఉన్నాయి. ఒక క్యాంపెయిన్లో 2 యాడ్ సెట్స్ ఉన్నాయి. ఒక యాడ్ సెట్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్, ఇంకో యాడ్ సెట్ వచ్చేసి ఇండియా లొకేషన్. సో మనం ఈ యాడ్ సెట్కి 500 బడ్జెట్ పెట్టాము. హైదరాబాద్ లొకేషన్కి, ఇండియా లొకేషన్కి 1000 బడ్జెట్ పెట్టాము. ఇండియా లొకేషన్ కింద 2 యాడ్స్ రన్ అవుతున్నాయి. ఆ 2 యాడ్స్ కూడా ఈ బడ్జెట్నే వినియోగించుకుంటాయి. దీంట్లో మనం 1000 పెట్టాం కాబట్టి ఒక్కొక్క యాడ్కి 500 తీసుకుంటుంది.
అదేవిధంగా ఈ యాడ్ సెట్కి హైదరాబాద్ యాడ్ సెట్కి 500 పెట్టాం కాబట్టి ఒక్కొక్క యాడ్ 250 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? మీరు అనుకున్నట్లుగా మీ వ్యాపారంలో రాణించలేకపోతున్నారా? మా ఆరాధ్య ఆన్లైన్ యాడ్స్లో యాడ్స్ ఇవ్వండి. మీ వ్యాపారాన్ని 2 నుండి 10 రెట్ల వరకు పెంచుకోండి. విద్య, వైద్యం, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ ఇలా మీ సేవలు, వ్యాపారాలు ఏవైనా మీకు అనుభవం లేకపోయినా మిమ్మల్ని కస్టమర్లకి చేరువ చేసే బాధ్యత మాది. మా సేవలు ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, వెబ్సైట్స్ డిజైన్. వెబ్సైట్స్ అవసరం లేకుండా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ద్వారా డైరెక్ట్గా లీడ్స్ మీ వాట్సాప్కు పంపించవచ్చు. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. మా సెల్ నెంబర్ 9440256104. వెబ్సైట్ www.com Aaradhya Ads in. ఓకే ఫ్రెండ్స్, సింగిల్ క్యాంపెయిన్, 2 యాడ్ సెట్స్, మల్టిపుల్ యాడ్స్. ఇక్కడ మనం మరో యాడ్ సెట్ కూడా క్రియేట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ మనం మల్టిపుల్ యాడ్ సెట్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా మల్టిపుల్ యాడ్స్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈ యాడ్ సెట్లో ఇది ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈ 3వ యాడ్ సెట్ వచ్చేసి బెంగళూరుగా మారుస్తున్న లొకేషన్. ఓకే, 3వ యాడ్కి బెంగళూరు పెట్టి బెంగళూరుకి బడ్జెట్ 200 పెట్టాము, బెంగళూరు లొకేషన్ పెట్టాము. సో ఇక్కడ మనం ఇప్పుడు రీనేమ్ చేస్తున్నాము. బెంగళూరు చేస్తున్నాను. వచ్చేసి ఇండియా. ఇక్కడ మొదటి యాడ్ సెట్ వచ్చేసి హైదరాబాదు, సెకండ్ యాడ్ సెట్ వచ్చేసి ఇండియా, థర్డ్ యాడ్ సెట్ వచ్చేసి బెంగళూరు. బెంగళూరులో బడ్జెట్ 200 పెట్టాము. ఇక్కడ ఇండియాలో లొకేషన్ ఇండియా, బడ్జెట్ వచ్చేసి 1000 పెట్టాము. ఇక్కడ లొకేషన్ హైదరాబాదు, బడ్జెట్ 500 పెట్టాము. సో ఇక్కడ హైదరాబాదు లొకేషన్లో బడ్జెట్ 500ని ఈ 2 యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి. ఒక్కొక్క యాడ్కి 250 రూపీస్ తీసుకుంటుంది. ఇక్కడ బెంగళూరులో 200 పెట్టాము, ఇక్కడ ఒక్కొక్కటి 100 రూపీస్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. సో మనం ఒక క్యాంపెయిన్ మెయిన్ గోల్ వచ్చేసి వాట్సాప్ మెసేజ్ ఎంగేజ్మెంట్. సో ఈ ఎంగేజ్మెంట్ అనేది సేమ్ 3టికి అప్లై అవుతుంది, 3 యాడ్ సెట్స్కి. అదేవిధంగా ఒక యాడ్ సెట్లో మనం ఏది సెట్టింగ్స్ పెట్టామో ఆ సెట్టింగ్స్ మొత్తం వాటి కింద ఉన్న యాడ్స్కి అప్లై అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మరో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.